ఈరోజు ప్రిన్స్ కట్ కటింగ్ అయితే చూద్దాము. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. నేను ఇలాగ మార్కింగ్ అయితే ఒక 4 ఇంచెస్ మిడిల్లో మార్క్ చేసుకుని అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలండి. ఇలా కనుక మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మన సంఖ లోతు అనేది తీసుకుందాం. ఇది ప్రిన్స్ కట్ కదా, 1 ఇంచ్కి అయితే పెట్టుకుని మన సంఖ లోతు అయితే తీసేసుకుంటాము. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మిడిల్ డాట్స్ కోసం వెళ్ళిపోతాయి కదా, అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. లైనింగు ఒరిజినల్ జాయింట్ చేసేసుకుని తర్వాత మార్కింగ్ పైన ఇలా స్టిచ్ చేసుకున్నాం 2 సైడ్లు. ఇలా స్టిచ్ చేసుకుంటే క్లాత్ జారకుండా ఉంటుంది. సిల్క్ క్లాత్కి అయితే అసలు చాలా ఉపయోగపడుతుంది ఇది. కుట్టు పక్క నుంచి మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము. చేసుకుని ఏ పార్ట్కి ఆ పార్ట్ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకొని ఇలా కనుక స్టిచ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా తొందరగా మనం ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. నా ఛానల్ కనుక మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.